ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ రాక్షసుడి దుకాణం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొకప్పుడు రాక్షస రాజ్యంలో ధర్మనందుడనే రాక్షసుడు ఉండేవాడు. చిన్నతనం నుంచి వాడికి అన్ని మంచి బుద్ధులే ఉండేవి. అందువల్ల వాడికి మిగతా రాక్షసుల ప్రవర్తన నచ్చేది కాదు. కానీ ఎవరూ వాడి మాట వినేవారు కాదు. రాక్షస పెద్దలు కూడా వాడికి లేడీ సాధు జంతువు, గడ్డి తిని నీళ్లు తాగి ఇతర ప్రాణులను బాధించకుండా జీవిస్తుంది. పులి క్రూర జంతువు, సాధు జంతువులను వేటాడి చంపి తింటుంది. అందుకని లేడీ మంచిది కాదు, పులి చెడ్డది కాదు. వీటి పద్ధతి ప్రకారం అవి బ్రతుకుతున్నాయి. అలాగే రాక్షసుల పద్ధతి రాక్షసులది, మనుషుల పద్ధతి మనుషులది. మనం రాక్షసుల పద్ధతి ప్రకారం జీవిస్తున్నాం అంటూ నచ్చజెప్ప చూశాడు. అయితే రాక్షసుల పద్ధతి ఒక్కటి కూడా ధర్మనందుడికి నచ్చేది కాదు. వాళ్ళు సాధు జంతువుల్ని దారుణంగా హింసించి వినోదించేవారు. ఉపకారికి కూడా అపకారం చేసేవారు. ఇవన్నీ భరించడం ధర్మనందుడికి కష్టమై క్రమంగా క్షీణించిపోసాగాడు. తల్లిదండ్రులు వాడిని రాక్షస వైద్యుడికి చూపించారు. ఆయన వాడిని ఎన్నో ప్రశ్నలు అడిగి, నీవు రాక్షస కులంలో తప్పబుట్టావు, నీ జబ్బు మానసికం, కొన్నాళ్ళు మనుషుల రాజ్యానికి వెళ్ళి ఉండు, ఉన్నంతకాలం నెలకొక మనిషినైనా తింటుండాలి, ఎప్పుడు మన రాజ్యానికి తిరిగి రావాలనిపిస్తే అప్పుడు నీకు జబ్బు తగ్గినట్లు అని చెప్పాడు. ఈ మాటలు ఆజ్ఞగా భావించి ధర్మనందుడు మానవ రాజ్యంలోని ఒక నగరం చేరుకున్నాడు. కొద్ది రోజుల పాటు నగరమంతటా తిరిగి వాడు మనుషుల గురించి చాలా తెలుసుకున్నాడు. మనుషుల శక్తి పరిమితం, కానీ వాడు తెలివితేటలు ఉపయోగించి శక్తికి మించిన పనులు చేస్తున్నారు. వాళ్లలోనూ మోసాలు నేరాలు ఉన్నాయి, కానీ వాటిని నివారించడం కోసం వాళ్ళెన్నో నియమాలు విధిస్తున్నారు. క్రమశిక్షణతో మసలాలన్నదే వాళ్ళ నిరంతర ప్రయత్నం. ధర్మనందుడికి మనుషుల జీవితం నచ్చింది. ఆ నగరంలోనే స్థిరపడిపోవాలనుకుని తన రూపాన్ని అందమైన మానవ యువకుడిగా మార్చుకున్నాడు. ఒక రోజున వాడికి ఒక అందమైన మానవ కన్య కనిపించింది. వాడామెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ కన్య పేరు లత. ఎంతో మంచిది, కానీ కడుపేదరాలు. తండ్రి జబ్బు చేసి మంచం పట్టాడు. తల్లి ఆ ఇంట ఈ ఇంట పనిచేసి కొంత డబ్బు సంపాదిస్తుంది. అన్న బాగా చదువుకున్నవాడు, కానీ ఉద్యోగం లేదు. కాయకష్టం చెయ్యాలంటే వాడికి చిన్నతనం. లతకు కూడా కష్టపడి పనిచేయాలని ఉంది, కానీ ఎదిగిన ఆడపిల్లను పనికి పంపడం ఆ ఇంటి సాంప్రదాయం కాదు. ఒక రోజున లత గుడికి వెడుతూ ఉంటే ధర్మనందుడు ఆమెకు నిర్మోహమాటంగా తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె దిగులుగా నవ్వి, నా పెళ్లి నా ఇష్టం కాదు. ఈ ఊళ్ళో మాకు దూరపు బంధువు ఒకడున్నాడు. ఏడాది క్రితం అతడి భార్య పోయింది. నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక. అది నెరవేరితే నాన్నకు వైద్యం చేయిస్తాడట, అన్నకు ఉద్యోగం వేయిస్తాడట. కానీ ఇప్పటికి ఆయనకు 4 పిల్లలున్నారు. పెద్ద పిల్లకు నాయుడే ఉంటుంది. అందుకని మా ఇంట్లో ఎవరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ డబ్బు అవసరమయ్యి మా ఇల్లు అతడికి తాకట్టు పెట్టాం. వారం రోజుల్లో ఏ సంగతి చెప్పకపోతే అతడు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు అన్నది. ఆ బాకీ నేను తీర్చుతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ధర్మనందుడు. ముందే చెప్పా కదా, నా పెళ్లి నా ఇష్టం కాదు, మా పెద్దలను అడుగు అని వెళ్ళిపోయింది లత. ధర్మనందుడు లత తల్లిదండ్రులను కలుసుకుని తన కోరిక చెప్పాడు. వాళ్ళు వాడి వివరాలు అడిగారు. అబద్ధం చెప్పడం ఇష్టం లేక వాడు నిజం దాచిపెట్టాడు. కులం గోత్రం తెలియని వాడికి పిల్లనివ్వడానికి వాడు ఇష్టపడలేదు. మరొకసారి వాడు గుడికి పోతున్న లతను కలుసుకుని, నీకిష్టమైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు. అది నా వల్ల కాదు. నా అదృష్టం బాగుంటే ఆ బంధువును ఏ రాక్షసుడో ఈ వారం రోజుల లోపల మింగకపోడు అన్నది లత. ఈ జవాబుకు ధర్మనందుడు ఉలిక్కిపడ్డాడు. అప్పటికి వాడు నగరం వచ్చి వారం రోజులు కావస్తున్నది. అందుకని ఒక రాత్రి పూట లతను పెళ్లి చేసుకునేందుకు బలవంత పెడుతున్న బంధువును స్వాహా చేసి, వీడిని తినడం వల్ల నేను మంచి పనే చేశాను అని తృప్తిపడ్డాడు. లత పెళ్లి సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది. ఇంతలో మరొక నెల పూర్తి కావచ్చింది. అప్పటికే వాడికి మనుషులంటే మమకారం ఏర్పడింది. ఎవరిని తినాలన్నా వాడికి బాధగానే ఉంది. చివరకు వాడొక రాత్రి వేళ సన్యాసినొకడిని పట్టుకున్నాడు. సన్యాసికి నా అన్నవారెవరూ లేరు కాబట్టి ఆయన పోయినా ఎవరికీ బాధ ఉండదనుకున్నాడు. కానీ సన్యాసి రాక్షసుడితో, నాయనా ధర్మనంద, నువ్వు సన్మార్గుడివి, నన్ను తినడం నీకు తగదు. మనుషుల్లో మంచి బుద్ధి నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కష్ట సమయాల్లో ఎందరో నా సలహాల వల్ల బాగుపడ్డారు. నేను లేకపోతే మానవ జాతికి నష్టం.
నన్ను తింటే నీకు పాపం అన్నాడు. సన్యాసి తనను పేరు పెట్టి పిలవడంతో ధర్మనందుడికి ఆయనపై గురి కలిగి గౌరవంగా నమస్కరించి తనకు మంచి సలహా ఇవ్వమన్నాడు. అప్పుడు సన్యాసి వాడికి లత మరొక దూరపు బంధువు అయిన నిర్వాకుడి గురించి చెప్పాడు. నిర్వాకుడికి చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. ఆయన భార్య పేరు కాత్యాయని. ఆ దంపతులకు పిల్లలు లేరు. తను వాళ్లను కలుసుకుని ఎవరినైనా దత్తు చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ వాడు ఆ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సన్యాసి ఇదంతా ధర్మనందుడికి చెప్పి ఈ ఊళ్ళో వక్రబుద్ధి అనే వర్తకుడు కోట్లకు పడగెత్తాడు. వాడు చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యులెవరూ వాడిని ఎదుర్కోలేరు. నువ్వు మహాశక్తిమంతుడివి, మాయలు చేయగలవాడివి. ఊళ్ళో పేదవాళ్లకు అందుబాటులో ఉండే ధరలకు సరుకులమ్మే దుకాణం ఒకటి పెట్టు. 10 మందిలో నీకు ధర్మబుద్ధి ఉన్నవాడివన్న మంచి పేరు వస్తుంది. అప్పుడు నేను ముందు చెప్పిన నిర్వాకుడు తప్పక దత్తు చేసుకుంటాడు. ఆ తర్వాత నీ కులగోత్రాల విషయం ఎవరూ పట్టించుకోరు అన్నాడు. ధర్మనందుడు వినయంగా తల ఊపి, అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ ప్రతి నెల నాకు తినేందుకు ఒక మనిషి కావాలి అన్నాడు. పక్క వీధిలో కుమారయ్య అనే పని దొంగ ఉన్నాడు. వాడు తినడం నిద్రపోవడం మినహా మరే పని చెయ్యడు. వాడి కారణంగా మరికొందరు యువకులు చెడిపోతున్నారు. వాడిని తినేయి అన్నాడు సన్యాసి. ఆ రాత్రి ధర్మనందుడు కుమారయ్యను తినేసి ఒక ఖాళీ స్థలాన్ని ఎన్నుకుని అక్కడ అందమైన దుకాణాన్ని సృష్టించాడు. తెల్లవారేసరికి కొత్తగా వెలిసిన దుకాణం అందరినీ ఆకర్షించింది. క్రమంగా ధర్మనందుడి దుకాణానికి వచ్చే జనం పెరిగారు. ఆ నెల గడిచేసరికి వాడికి తినడానికి మనిషి దొరకలేదు. తన ఆహార విషయంలో కూడా ధర్మం పాటించే రాక్షసుడికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ధర్మనందుడి దుకాణం వక్రబుద్ధి దృష్టికి వచ్చింది. ఆ దుకాణంలో వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ ఉండడం చూసి వాడు ఓర్వలేకపోయాడు. వాడు ధర్మనందుడిని చంపడానికి గజబలుడనే మల్లుణ్ణి పంపాడు. వాడికి నగరంలో ఎదురు లేదు. కానీ వాడు మనిషి కోసం ఎదురు చూస్తున్న రాక్షసుడికి సులభంగా ఆహారమైపోయాడు. అయితే వచ్చే నెలలో ఎవరు దొరుకుతాడా అన్న సంశయంతో ధర్మనందుడు బెంగపడ్డాడు. ఈలోగా నిర్వాకుడు వాడి దగ్గరకు వచ్చి, నీ గురించి విన్నాను. నీకు ఎవరూ లేరని తెలిసింది. నీ వంటి ఉదారబుద్ధి గలవాణ్ణి దత్తత చేసుకుంటే నా వంశం తరిస్తుంది. నీకు అంగీకారమేనా అని అడిగాడు. ఇది విని ధర్మనందుడు పొంగిపోయి వెంటనే ఒప్పుకున్నాడు. నిర్వాకుడు వాణ్ణి శాస్త్రోక్తంగా దత్తు చేసుకున్నాడు. ఇది జరిగిన వారం రోజులకు ధర్మనందుడు వెతుక్కుంటూ వెళ్ళి సన్యాసిని కలుసుకుని, అయ్యా, నాకు మనుషుల మధ్య బ్రతకాలని ఉంది. అందుకోసం నెల నెల మనిషినొక్కడిని తిని తీరాలి. క్రమంగా నేను తినగల దుష్టులు ఇక్కడ తరిగిపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో నాకు తోచడం లేదు అన్నాడు. సన్యాసి చిన్నగా నవ్వి, నువ్వు మనిషిగా మారితే అన్ని సమస్యలు త్వరలో తీరిపోతాయి. అందుకొక్కటే మార్గం ఉంది. నీ రాక్షస రూపాన్ని స్వీకరించే ఒక మనిషి కావాలి అని చెప్పాడు. ధర్మనందుడు దుకాణానికి తిరిగి వచ్చి తన రాక్షస రూపాన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తుండగా అక్కడికి వక్రబుద్ధి పట్టరాని కోపంతో ఊగిపోతూ వచ్చి 10 ఏనుగుల బలము 12 సింహాల పరాక్రమము గల నా బంటు గజబలుడనే వాణ్ణి ఇక్కడికి పంపాను. వాడి అయ్యవు అజా లేదు. ఊళ్ళో కొమ్ములు తిరిగిన మాంత్రికుల్ని తాంత్రికుల్ని విచారిస్తే వాడు ఎన్నో మంత్రోచ్చారణలు, హోమాలు, ఆవాహనాలు చేసి నీకు సాయంగా ఎవరో రాక్షసుడున్నాడని చెప్పాడు. ఏడి, వాణ్ణి చూపించు. చిటికల మీద వాణ్ణి ఇక్కడే భూస్థాపితం చేస్తాను అన్నాడు. దానికి ధర్మనందుడు పెద్దగా నవ్వి, పేరుకు తగ్గట్టు నువ్వు 100కి 100 పాళ్ళు వక్రబుద్ధివే. రాక్షసుడు ఇక్కడ ఎందుకుంటాడు? రాక్షస రాజ్యంలో ఉంటాడు అని వక్రబుద్ధికి రాక్షస రాజ్యం వివరాలు చెప్పాడు. ఇది విని వక్రబుద్ధి ఎంతో ఆనందపడి, ఆహా, అలాంటి చోట ఉండగలగడం మహా అదృష్టం. ఒక్కసారి నన్ను ఆ రాజ్యానికి పంపగలవా అని అడిగాడు. అలాగే పంపగలను, కానీ ఇందులో నాకేమైనా లాభం ఉండాలి కదా. నీ ఆస్తి అంతా నాకు రాసివ్వు. నువ్వు సమస్త శక్తులతో రాక్షస రాజ్యం చేరుకునేలా చేస్తాను అన్నాడు ధర్మనందుడు. ఈ మాటలు వింటూనే వక్రబుద్ధి మనస్సులో, రాక్షస శక్తులన్నీ నాకు వస్తే నా ఆస్తిని వీడి నుంచి సునాయాసంగా గుంజుకోగలను. అంతేకాదు, రాజ్యానికే రాజును కావచ్చు అనుకుని ధర్మనందుడు చెప్పినట్లు చేశాడు. అప్పుడు ధర్మనందుడు వక్రబుద్ధికి తన వేలి ఉంగరం తొడిగాడు. అంతే, వాడు మాయమైపోయాడు. ఇది జరిగాక ధర్మనందుడు సన్యాసిని దర్శించి, అయ్యా, తమకు తెలియంది కాదు. రాక్షస రాజ్యం నచ్చిన వారికి నాలాంటి జబ్బు చెయ్యదు. అలాంటి జబ్బు సోకనిదే వాడు రాక్షస రాజ్యం వదిలి బయటకు రాలేరు. ఇప్పుడు నా శక్తులన్నీ నశించినా
వక్రబుద్ధి డబ్బుతో ఎప్పటిలాగే దుకాణాన్ని నడపగలను. లతను పెళ్లి చేసుకుని హాయిగా మనుషుల మధ్య జీవిస్తాను అన్నాడు. సన్యాసి సంతోషంగా ధర్మనందుడిని ఆశీర్వదించాడు. ధర్మనందుడు నిర్వాకుడి దత్తపుత్రుడిగా లతను పెళ్లి చేసుకుని ఆమె అన్నకు తన దుకాణంలో ఉద్యోగం ఇచ్చాడు. అయితే దుకాణానికి మాత్రం తమాషాగా రాక్షసుడి దుకాణం అన్న పేరు వచ్చింది. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.